ఏందే ఇప్పుడు ఆ గదిలోకి ఎందుకు వచ్చిందే? ఆ దేవునికి నా మొర వినిపిద్దామని. దేని గురించే? మన ఇద్దరి ఓపిక గురించి, పిల్లలు కలిగే భాగ్యం గురించి. మనం మొక్కని రోజు లేదు, తలవని పూట లేదు. అయినా ఆ దేవునికి మనది ఏమైనా దయ ఉన్నదా? పూజలు వ్రతాలు ఎన్నో చేస్తున్నా, అయినా ఫలితం వస్తలేదు. భూమి మీద కోటాను కోట్లు మనుషులు ఉన్నారు, అయినా పిల్లలు కలగకపోవడం నాకే జరగన్నా. ఎవరైతే ఏదైతే కోరుకుంటారో ఆ దేవుడు దాన్నే కాకుండా చేస్తాడు. రాదని ఊహించుకుంటేనే ప్రాణం పోతుంది. అట్లాంటిది కోరుకోకుండా ఎట్లా ఉంటానయ్యా చెప్పు? పొద్దుతో సంబంధం లేకుండా దేవుని మొక్కుతూనే ఉన్నాం. వేల మొక్కుల్లో ఒక్కటన్నా ఆయన చెవుడ పడలేదా? ఆయన చెవిలో పడితే మన జీవితంలో ఆనందం నిండదు కదయ్యా. ఆశతో ఉందామే, అదే నెరవేరుతుంది. బావా, ఆ మల్లిగాడు మనకిచ్చే పైసలు ఇస్తలేడు. ఏం చేస్తారో చేసుకొని చేతులు దమ్మి లేదంటాడు. దమ్మిడి లేదా?